చంటి గారు బాక్స్. అప్పుగారు తెత్తనా. అప్పుగారు మీ ఆఫీసులో ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకులే చంటి గారు, నేను చేస్తున్న ఉద్యోగమే కదా. అప్పుగారు ఉద్యోగాలు ఉన్నాయని తెలుసు అప్పుగారు, ఖాళీ ఏదైనా ఉందా అని. కూలీ ఉద్యోగమా? కూలీ ఉద్యోగాలు ఇప్పుడెందుకు ఉండే చంటి గారు? మా కంపెనీ కట్టేటప్పుడు అయితే ఉండేవి, ఇప్పుడే లేవులే. అప్పుగారు కూలీలు కాదండి, ఖాళీలు ఏమైనా ఉన్నాయా అని మీ ఆఫీసులో. ఖాళీలా? ఓ, ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయనా? ఎందుకులే చంటి గారు, బోల్డ్ ఉన్నాయి. రోజు ఏదో ఒక ఇంటర్వ్యూ జరుగుతూనే ఉంటది. ఏమడుగుతారు అప్పుగారు? ఏమడుగుతారంటే ఏం చదువుకున్నారని అడుగుతారు. మొదటిదే దొబ్బింది. ఇంకా ఇంగ్లీష్. వదిలేండి అప్పుగారు, మొదటిదే దొబ్బినప్పుడు ఇంకేం అడిగితే ఏంటి. అయినా ఎందుకు అడుగుతున్నారు చంటి గారు? నాకు ఉద్యోగం చేయాలని అప్పుగారు. ఉద్యోగం చేయాలనుందా? ఏం చంటి గారు, సడన్ గా ఉద్యోగం చేయాలని ఎందుకు అనిపిస్తుంది మీకు? ఏమో అప్పుగారు, నాకు ఉద్యోగం చేయాలని అంతే. అవునా? కానీ మా కంపెనీ సాఫ్ట్వేర్, సో మీకు ఉద్యోగాలు ఏమి ఉండవు. మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీ బీపీఓ, దానికి తెలుగు మాట్లాడటం వస్తే చాలు. సరే, మా ఫ్రెండ్ అడిగి చెప్తానండి. వద్దప్పు గారు, అలా ఎక్కడ పడితే అక్కడ చేయను. మీ ఆఫీస్లో ఏమైనా ఉద్యోగం ఉంటే చేస్తాను. మా ఆఫీస్లో ఉద్యోగం చేస్తారా? పోనీ ఉద్యోగాలు ఏం లేకపోయినా మీతో పాటు వచ్చి మీ పక్కనే కూర్చుంటాను అప్పు గారు. మీ పని నేను చెడగొట్టిన అప్పు గారు, పక్కనే కూర్చుంటాను. చంటి గారు నిజం చెప్పండి, మీరు ఉద్యోగం చేద్దామని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే 10 రోజుల క్రితం వచ్చిన మా నాన్నే మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నాడు అప్పు గారు. అలాంటి సంవత్సరం నుంచి ఉంటున్నాను. నేను ఎలా ఉండగలను చెప్పండి? చంటి గారు, నేను ఆఫీస్కి వెళ్ళేది 2 రోజులకే కదా, ఆ తర్వాత ఎటు ఇంటి నుంచే పనిచేస్తాను. ఒకవేళ మీరు ఉద్యోగంలో జాయిన్ అయినా 2 రోజుల తర్వాత నేను ఇంట్లోనే ఉంటాను. తర్వాత మీరు ఒక్కరో ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. వదిలేండి అప్పు గారు. పర్లేదు చెప్పండి, చూడమంటే చూస్తాను. వద్దు, నేను ఒక్కడే ఉంటాను అప్పు గారు. సరే ఇవ్వండి చంటి గారు, లేట్ అవుతుంది. వెళ్ళాలంటారా? చంటి గారు త్వరగా వచ్చేస్తాను. త్వరగా వచ్చేయండి. బాయ్. అప్పు గారు, పోనీ మీతో పాటు మీ ఆఫీస్ దాకా రావచ్చా? నేను దింపుతాను. సరే. అమ్మ నాన్న చేస్తాడు. సట్టిగాడు వచ్చినట్టున్నాడు. అరే సట్టిగా, సట్టిగా, అరే నిన్నేరా, ఇలారా. ఏంటి నాన్న, నేను బాగా గుర్తొచ్చానా? ఉండలేపావా? తెలుసు. నీ మనకు బాగా గుర్తురావడం ఒకటి. అప్పు కనబడిపోయేసరికి ఎప్పుడు వస్తుందా అని అడుగుదామని చూస్తున్నాను. అప్పు నాన్న, అప్పు గారు ఎప్పుడు వస్తారో చెప్పడానికి తప్ప ఇంకెందుకు పనికిరానా నాన్న నేను? ఎందుకు నువ్వు ఎక్కడ తగలాడో చెప్పు. అదే ఆఫీస్ ప్రైవేట్కి వెళ్ళాను నాన్న. ప్రైవేటా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, ఇప్పుడు ప్రైవేట్కి వెళ్ళావా? నువ్వు పెద్ద వెళ్ళిపోయావు మరి. నీ బుద్ధిలో వస్తా నాకు. ఎందుకు ప్రైవేట్కి ఎందుకు వెళ్ళావురా? అదే అప్పు గారు. నాకు తెలుసు, నాకు తెలిసిపోయిందిరా. ఏం తెలిసిపోయింది? ఒక ఆడపిల్ల అంత బాగా చదువుకొని కలెక్టర్ అవుదాం అనుకుంటే మగనయ్యుండి నేను కూడా ఏదో సాధించాలని ప్రైవేట్కి వెళ్ళావు. ఎన్నాళ్ళు సిగ్గు లేకుండా తిరిగినా ఇప్పుడు నువ్వు సిగ్గు తెచ్చుకొని ఆడపిల్ల సమానంగా బాగా చదివి కలెక్టర్ అవుదాం అనుకుంటున్నావు, అంతేనా? నువ్వు కలెక్టర్ అవుతారా? కలెక్టర్ అవుతారా తెలుసు, కానీ మన ఊరు కలెక్టర్ అవ్వక పక్కూరు కలెక్టర్ అవ్వు. ఎందుకంటే మన ఊరికి మరి అప్పు కలెక్టర్గా వస్తుంది కదా, మన ఊరు బాగా చూసుకుంటది. నువ్వు పక్కూరు కలెక్టర్ అవ్వనుకో, నువ్వు ఎలాగో ఏమి చేయవు. అప్పుడు పక్కూరు కంట మన ఊరే బాగా ఉంటుంది అన్నమాట. నువ్వు కలెక్టర్ అవుతారా? నాన్న, నువ్వు చెప్పేది పూర్తిగా వినవే. అలా ఎవడు పెడితే ఆడ కలెక్టర్ అయిపోవడం కదా, ఏమన్నా కలెక్టర్ ఉద్యోగం ఇంకేమన్నా? ఎందుకు నువ్వు అక్కడికి ఎందుకు చెప్పి తగలడు? అప్పు గారిని ప్రైవేట్ దగ్గర దింపడానికి వెళ్ళాను నాన్న. ఓ సట్టిగా, నీ జీవితంలో మొట్టమొదటిసారిగా పనికొచ్చే పని చేసావురా.
అయినా చెప్తే నేను నీతో వచ్చావని కదరా. సర్లే నువ్వు రేపొద్దున నేను దింపుతాను లేలే. నువ్వా? నువ్వెలా దింపుతావు నాన్న? నువ్వెలా దింపో నేను అలా దింపుతాను రా. అది కాదు నాన్న, రేపు పప్పు గారి ప్రైవేట్ సెలవా? సెలవా అయితే మరీ మంచిది. అప్పు ఇంట్లో ఉంటది కదా, ఎంత చక్కగా మాట్లాడుకోవచ్చు. ఇంట్లోనే ఉంటారు అప్పు గారు రేపు. వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకెళ్ళు. ఎలా పళ్ళు ఎక్కలేస్తాడు పళ్ళు. మళ్ళీ పిలుస్తావు కదా. సరిగా ఇచ్చాడు. అప్పు లేదు కదా, ఇలాంటప్పుడు ఏ షీట్తో మాట్లాడితే బాగుంటుందేమో. అరే వెళ్ళరా, కూర్చో చెప్తాను, కూర్చో. మళ్ళీ ఏంటి నాన్న? ఇప్పుడే నీకు చెప్తున్నాను, అప్పుగారు సాయంత్రం దాకా రారు. మళ్ళీ నన్ను పిలకు, సరేనా? అది కాదురా. ఏటి? అప్పు నాకు బాగా అలవాటైపోయిందిరా. నీకే కదా నాన్న, నాకు బాగా అలవాటైపోయింది. ఏంటి నీకు బాగా అలవాటైపోయిందా? నాకు అలవాటు అవ్వడం కాదు నాన్న, అప్పుగారి గురించి నువ్వు నన్ను అనడం బాగా అలవాటు అయిపోయిందని చెప్తున్నా. అది అలవాటైపోయింది. ఏ లేదురా, అప్పు నాతో మనం మాట్లాడుతూను ఎంత అలవాటైతే లాభం, రేపు పెళ్ళాక ఇంకో ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా అందే. అప్పు నోటంట ఇంకో ఇంటికి వెళ్ళిపోవడం అన్నమాట నాకు అంతగా నచ్చలేదురా. ఎందుకో నాకు తెలుసు నాన్న. నాన్న కాళ్ళెలా పెట్టు. పర్లేదురా. ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు అప్పుతో మాట్లాడదాం అనుకుంటే ఇంకా చిన్నపిల్ల, ఇంకా చదువుకుంటూనే ఉంది. అందుకని అలా అమ్మా నాన్నతో మాట్లాడితే ఎట్టా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. మాట్లాడినా పెద్ద మనిషివి, వెళ్ళి మాట్లాడితే పెద్ద రకంగా ఉంటది, అందులో తప్పే ఉంది. మాట్లాడు, తర్వాత మాట్లాడతాలేరా. అప్పుగారితో నా పెళ్ళి. అది కాదురా, ఆ సుబ్బారావు కొడుకు రాజుగారు నీకు తెలుసు కదా. రాజుగాడు? సుబ్బారావు గారి కొడుకు రాజుగాడు బాగా చదువుకున్నాడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాడు, ఆడే కదా. చాలా అందంగా ఉంటాడు నాన్నాడు. నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు చూశాను నాన్న, చాలా పొడవున్నాడు. చాలా మంచోడట నాన్న, ఎవరిని మాట అండు, ఎవరి చేత మాట అనిపించుకోడట. పాపం ఏమైనా అయిందా నాన్నడికి? ఏమవలేదురా. ఏమవలేదు కదా. ఏ లేదు, ఆడికి పేకాట్లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయి ఏంటి? పేకాట? ఆడు పుస్తకాలు తప్పితే ఇంకేం ముట్టుకోడు నాన్న. మరి పొగ తాగడం, మందు లాంటివి? పొగ. నాన్న నీకు విషయం చెప్పనా, మనం చలి కాసుకోవడానికి మంట పెడితేనే కిలోమీటర్ దూరంలో నించుంటాడు. ఏరా మంట అంటే అంత భయం వాడికి? పొగ అంటే అంత సిరాకని చెప్తున్నాను నాన్న. మరి ఆ పొగే సిరాకైనప్పుడు ఈ పొగ ఊరికే. ఇంకోటి ఏదో అడిగినట్టున్నా. మందు నాన్న, ఆడికి జ్వరం వస్తేనే మందు వేసుకోడట. ఎందుకనుకుంటున్నా? ఆ మందులోనే మందు అనే పదం ఉంది కాబట్టి. మరి ఆ మందే వేసుకున్నాడు, ఈ మందు ఎందుకు వేసుకుంటాడు నాన్న? ఏం మాడుతున్నావు నువ్వు? మంచి మాట చెప్పారా. ఎంతకీ ఎందుకు అడుగుతున్నావు వాడి గురించి? ఇప్పుడు మన అప్పుకి ఆ సుబ్బారావు కొడుకు రాజుగాడికి ఇచ్చి పెళ్లి సెట్ చేసావు అనుకో, పెళ్ళైన తర్వాత అప్పు ఎంచక్క మన ఊళ్ళోనే మన కళ్ళ ముందే హాయిగా తిరుగుతుంది కదరా. ఏమంటావు? అలా సుత్త పెట్టరా, మాట్లాడు. వదలరా. ఏ నీ కళ్ళ ముందు హాయిగా తిరిగితే సరిపోద్దా? మాకు కళ్ళు కదా. ఏడు సాపు కూర్చున్నావు? పెళ్ళిళ్ళు చేస్తాడట, పెళ్ళిళ్ళు. ఆయన పెద్ద పెళ్ళిళ్ళు బ్రోకర్. మరి ఇప్పటిదాకా ఎన్ని పెళ్ళిళ్ళు చేసేవేటి? ఇంట్లో ఉన్న కొడుకు పెళ్లి చేయడం రాదు, కానీ ఆయన ఎవరో సుబ్బారావు గారి కొడుకు పెళ్లి చేస్తాడట. అవునాడు పేరేటి? రాజుగాడ్రా. రాజు. రాజు అని పేరు పెట్టుకుంటే ఊరికి రాజు అయిపోతాడా? ఊరికే ఎవరాన్ని ఇచ్చి పెళ్లి చేసాడానికి? అది కాదురా, నువ్వే కదా చెప్పు ఆడు చాలా మంచోడని. ఆడు మంచోడు కాదు, ముంచోడు. ముంచోడంటే? మంచోడంటే నాలా ఉంటాడు, ముంచోడంటే ఆడలా ఉంటాడు. అప్పుగారిని ముంచేస్తాడు నాన్న.
నువ్వే కదరా అన్నావు ఆడు పుస్తకాలు తప్ప ప్యాకెట్ అది ముట్టుకోడని. ఆడు పుస్తకాలు మాత్రమే ముడతాడు, కానీ ఆ పుస్తకాల్లో ప్యాక్ మొక్కలు పెట్టుకొని తిరుగుతుంటాడు. అది మంచిదే కదరా. నీ ప్యాకెట్ శానాలేంది, పెళ్ళి వాళ్ళతో కలిపి నేను కూడా ఒక ఆట వేసి వచ్చు. ఏటాడేది? ముందా పెళ్లి జరగాలి కదా. నేను జరగనివ్వను. అది కాదురా, ప్యాకెట్ సంగతి పక్కనెట్టు. ఆ పొగ తాగడం మందు అలవాటు లేదన్నావు కదరా. పొగ నాన్న, మనం మంటేస్తే వచ్చే పొగాడికి పడదని చెప్పానంతే. కానీ అడు దమ్మేసాడు అనుకో, మనం మంటేస్తే వచ్చేంత పొగదిలేగలడు. అవునా? అవునా అంటావేటి నాన్న? ఇప్పుడు మన ఊర్లో కాశ్మీర్లో పెద్ద పొగ మంచి వచ్చిందన్నారా? అది పొగ మంచి కాదు నాన్న, ఆడే డాబా మీద నించొని 2 దమ్ములు వదిలేడు అంతే. నిజమా? దరిద్రుడు. ఇంకా నైవే మందు అలవాటు కూడా రాలేదు ఆడికి. ఎందుకు లేదు? మామూలుగా కాదు. ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందనుకో, మామూలు మందులు వేసుకుంటావా? కానీ ఆడికి జ్వరం వచ్చినా ఆ మందే వేసుకుంటాడు. అమ్మో. నీకు ఇంకోటి చెప్పనా? మన ఊర్లో అందరూ వైన్ షాప్ కౌంటర్ కిట్ నించొని తాగుతారా, కానీ ఆడు కూర్చొని తాగుతాడు. ఎందుకు అనుకుంటున్నా? షట్టర్ వేసారనుకో, వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోవాలి, ఆడు మాత్రం లోపల ఉండాలా మందు కొట్టేయచ్చని. ఆడెప్పటికీ కొడుతూనే ఉండుంటాడు. ఎద్దవ్వా. అమ్మో. సరేరా, ఈడు ఎవరిని ఓ మాట అండు, అలాగే ఎవరి మాట ఈడు పడ్డాను నువ్వన్నావు కదరా. నాన్న, ఆడితో ఎవరైనా మాట్లాడితే కదా ఓ మాట అనడానికి, ఓ మాట పడ్డానికి. ఆడితో ఎవరు మాట్లాడరు. ఆడితో ఎవరు మాట్లాడరంటే నువ్వు మళ్ళీ సంబంధం కోసం మాట్లాడడానికి వెళ్తానని చెప్తున్నావు. ఏటి నాన్న? అయినా ఎంత అందగడయ్యండి, ఆడికి ఇదేం పోయేగలరా? అందం. అందం. ఆ అందం ఉండడం వల్లే ఇప్పుడు ఆడికి ఎయిడ్స్ వచ్చింది. ఎయిడ్సా? ఇప్పుడు ఇందాకడికి ఏమైంది అని నేను నిన్ను అడిగాను కదా, ఎందుకనుకుంటున్నావు? అప్పుడెప్పుడో ఆడికి ఎయిడ్స్ వచ్చిందని నాకు తెలుసు కాబట్టి. ఆడున్నాడో పోయాడో తెలుసుకుందామని. ఆడు పోయాడా? ఉన్నాడు రా బాబు, ఉన్నాడు. కానీ మనం ఆడికి చాలా దూరంగా ఉండాలి. అవ్వా, ఇంకా నయ్యమే. అప్పు సంబంధం గురించి వెళ్ళాలి, అమ్మా నాన్నతో మాట్లాడే లేదు, మన పరువు పోను. అమ్మో నానా, ఎప్పటికైనా అర్థమైందా? అప్పుగారికి అలాంటి సంబంధాలు చూడక, ఇంకా ఏమన్నా చూస్తే అలాంటి మంచి సంబంధాలు చూడు. నాన్నా, నాలాంటి మంచి సంబంధాలు చూడు. అమ్మో, ఇంకా నయ్యమే, సంబంధం గురించి మాట్లాడి లేదు. బంగాళంట అమ్మాయి జీవితం నాశనం అయిపోను. భగవంతుడా, నువ్వే కాపాడావు. దేవుడా, అప్పు జీవితం నాశనం అయిపోకుండా నువ్వే బతికిచ్చావు. సటిగా రా, సటిగా. ఏనా? ఇదిగో ఇందులోని అప్పు నెంబర్ చూడు, నీకు ఒకటి మాట్లాడతాను. చెప్పాను కదా నాన్న, సాయంత్రం కల్లా వచ్చేస్తారని. వచ్చేద్దా నాకు దశలరా, నేను చెప్పేసి అప్పు నెంబర్ కల్పించే, నేను మాట్లాడతాను. సర్లే ఉండు, నా ఫోన్ నుంచి చేస్తాను. నీ ఫోన్లో నేనేట్రా మాట్లాడేది? ఈ ఫోన్లో చేయమని చెప్తున్నాను కదా, అర్థం కాలేదా? చెయ్య. అరుత్తా విందు నాన్న, చేస్తాను. మరి చెప్తే పోతే ఏం చేస్తారా? కలుపు. రింగ్ అవుతుంది, ఇదిగా. హలో, ఎవరండి? నేను ఆఫీస్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, బాయ్. అరే ఇదేట్రా, ఏదో తప్పుడు నెంబర్ కల్పిసావు. అది అప్పుగారి నెంబరేనా చూడు. అప్పు నెంబర్ ఎట్రా? ఎవరో అమ్మాయి, నేను ఆఫీస్లో ఉన్నాను అంటేను. అప్పుగారు ఉన్నది ఆఫీస్లోనే కదా నాన్న. అప్పుగారు ఆఫీస్లో ఉన్నాడు బెట్రా, పిపెట్టి కదా వెళ్ళింది. ఓసారి పోనేవు నాన్న. తప్పు నెంబర్ కొట్టాను నాన్న. తప్పు నెంబర్ కలిపితే తప్పు నాకు కొడక. చూడు, సరిగ్గా నెంబర్ కలుపు. ఓసారి ఉన్నానా, నేను మాట్లాడేసప్పుడు నీకు ఇస్తాను. హలో, ఎవరైనా అన్సాల్ ఫోన్ చేస్తారు, చెప్పండి కదా ఆఫీస్లో ఉన్నా నేను. అబ్బా చెప్పేర్లేండి, నేను చంటిని. చంటి గారు చెప్పండి. అది అప్పుగారు, మా నాన్న మీతో మాడతారట, ఒకసారి ఏమన్నా ఇవ్వండి. ఇదిగో నాన్న. హలో అమ్మా అప్పు, నేనమ్మా అంకుల్ని. నాన్న, నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు అన్నిసార్లు చెప్పుకో, లేగు. అమ్మా అప్పు, నేనమ్మా అంకుల్ని. చెప్పండి అంకుల్. ఏమ్మా, భోజనం అయిపోయిందా? అయిపోయింది అంకుల్, మీరు తిన్నారా?
తినాలే అమ్మా, తిన్నాను. ఇంతకీ భోజనం ఎలా ఉందమ్మా? చాలా బాగుంది అంకుల్. అది సరేగానమ్మా, సాయంత్రం కొంచెం జాగ్రత్తగా వచ్చాయి. సరే అంకుల్. ఉంటానమ్మా. ఉంటాను. మీ జాగ్రత్త. అలాగేనమ్మా. ఏంటట? నీకెందురా చెప్పాలి. హలో అప్పు గారు. చంటి గారు, అంకుల్ వెళ్ళిపోయారా? పక్కన ఉన్నారా? వెళ్ళిపోయాడండి. ఏ అది ఏ అది మీరు అంకుల్కి ఫోన్ చేయమని అడిగారా, లేకపోతే అంకులే ఫోన్ చేశారా? నాన్నే చేశాడండి, నేనేం అడగలే. అవునా? సూపర్ 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 సూపర్. అంతేనండి, కష్టపడి ఉదయాన్నే లేచి క్యారేజ్ కట్టించిన మేము సూపర్ కాదు. ఊరికే ఫోన్ చేసి బాగున్నావమ్మా, తిన్నావమ్మా అని అడిగితే ఆయన సూపర్ మీకు. ఊరుకొంచండి అప్పు గారు, మీరు సూపర్ కాబట్టి అంకుల్ సూపర్. సరే సరేనా, మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. సరే అప్పు గారు, బాయ్ బాయ్. సూపర్ సూపర్. అప్పుగారు ఎక్కడికండి? అంకెల్ 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 అంగుండి వెళ్ళిపోతున్నారు. నేను ఒకడిని ఇక్కడ ఏడ్చాను. నేను ఏడ్చాను కాబట్టి ఆయన ఊరి నుంచి వచ్చి ఏడ్చాడు. అలాంటిది నన్ను వదిలేసి అంకెల్ 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 అంగుండి లోపలికి వెళ్ళిపోతారు. ఊరుకొంచండి గారు, నేను అంకుల్ దగ్గరికి వెళ్తున్నా. అప్పుగారు నేను అంకుల్తో ఏం చెప్పానో తెలిస్తేనే కదండి మీరు లోపలికి వెళ్ళి మాట్లాడగలరు. ఇట్రండి. ఏం చెప్పారో తెలిస్తేనా? అంటే మీరు మళ్ళీ అబద్ధం చెప్పేశారా? ఏం చేయమంటారు అప్పు గారు? నేను మోసగాడినో చెడ్డోడినో కాదు, ప్రేమికుణ్ణి. అబద్ధాలు ఆడక తప్పట్లేదు. ఏడు సార్, ఏం చెప్పండి. కూర్చొని చెప్తాను. ఏంటి కూర్చోమంటున్నారు? అంటే అంతసేపు పడుతుందా? అంత పెద్ద అబద్ధం ఆడిసారా? కూర్చోండి అప్పు గారు, చెప్తాను. చెప్పండి. అబద్ధం అంటే మరి పెద్ద అబద్ధం కాదు అప్పు గారు. మీకు రేపు ప్రైవేట్ లేదని చెప్పాను అంతే. ఓ లేదు. అయితే మీరు రేపు ఆఫీస్కి వెళ్ళొద్దు. చంటి గారు ఏం మాట్లాడుతున్నారు? అసలు జై వారవంత ఆఫీస్కి రమ్మంది రేపటి గురించే. రేపు నేను ఆఫీస్కి వెళ్ళకపోతే ఇంక నన్ను ఉద్యోగంలో నుంచి పీకేస్తారు. అయినా మీరే ప్రైవేట్ లేదని ఎందుకు చెప్పారు? ఏం చెప్పమంటారు అప్పు గారు? నానేమో మిమ్మల్ని దింపడానికి ప్రైవేట్కి వస్తా అంటున్నాడు. అవునా? సరే అయితే అంకుల్ని నా ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి అదే ప్రైవేట్ అని చెప్పేద్దాం. అమ్మో వద్దండి బాబు, మళ్ళీ నాన్న అక్కడికి వచ్చాడంటే ఏదో పిట్టింగ్ పెడతాడు. మీ టీచర్ని కలవాలనో, హెడ్ మాస్టర్ని కలవాలనో, వాళ్ళని కలవాలనో, వీళ్ళని కలవాలనో. అమ్మో వద్దులేండి. సర్లేంచండి గారు, నేనే రేపు ఆఫీస్కి వెళ్ళను. అదేటప్పు గారు, మీరు రేపు ఆఫీస్కి వెళ్ళకపోతే జయ్యి ఊరుకోడు అన్నారు. ఊరుకోరు, కానీ మనం అబద్ధం చెప్పామని అంకుల్కి తెలిస్తే బాధపడతారు. దానికన్నా ఇదేం పెద్ద విషయం కాదులేండి. మహా అయితే జేరని మాట్లాంటాడు. పర్లేదులేండి, నేను చూసుకుంటాను. సరే చండి గారు, నేను అంకుల్ దగ్గరికి వెళ్ళేసి వస్తా. సరే అప్పు గారు. అమ్మా అప్పు, వచ్చావమ్మా? దాదా దాదా దా. అంకుల్, మీరు మీ అబ్బాయి ఎందుకు అంకుల్? వస్తారు, చూస్తారు, మీకు అన్నీ కనబడతాయి, అన్నీ వింటారు. మళ్ళీ వచ్చావా, చూసావా, కూర్చున్నావా అని అడుగుతారు. అది నా తప్పు కదమ్మా, ఆ రైటర్ తప్పు. అయినా ఆదరిద్రుడి గురించి ఇప్పుడెందుకులే గాని, మధ్యాహ్నం ఏంటి అంకుల్ ఫోన్ చేశారు? ఏమైనా పనులు చేశారా? ఏం పర్లేదమ్మా, ప్రైవేట్ క్లాస్కి వెళ్ళావు కదా, చదువు జాస్లో పడి భోజనం చేసావు లేదా అని కనుక్కుందామని ఫోన్ చేశాను. తీసుకెళ్ళిన బాక్స్ పొద్దునే తినేసాను అంకుల్. పొద్దున్నే తినేసావా?
మరి మధ్యాహ్నం క్యాంటీన్లో తిన్నాను కదా. ఆహా 2 పూట్ల తిన్నావా? ఆహా, సాయంత్రం కూడా తినేసాను అంకల్. మొత్తం 3 పూటలు తినేసాను. 3 పూట్లు? ఇక మీద నువ్వు భోంచేసావా అని మనం ప్రత్యేకంగా అడగక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఏది మర్చిపోయినా ఇది మర్చిపోవుగా. అమ్మా అప్పు, నాకు ఆ టీ పెట్టిస్తావా? ఉదయం దరిద్రుడు చేశాడు, ఆడి మొహల్లాగే ఉంది. అర్థమైంది అంకుల్, నేను పెట్టి తీసుకొస్తాను.